హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము గిట్ యొక్క మోక్ ఇంటర్వ్యూ చూద్దాం. సో గిట్టుని నేను టూ పార్ట్స్గా కన్వర్ట్ చేశాను. ఇది పార్ట్ వన్లో మనము గిట్టు మోక్ ఇంటర్వ్యూ చూద్దాం. సో మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. ఇక్కడ నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, శ్రావణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక అక్కడ కరెక్షన్ చేస్తాను. ఓకేనా? యా, హాయ్ శ్రావణి గారు. హాయ్ మురళి గారు. యా, ఈ వీడియోలో ఎస్పెషల్లీ గిట్ పార్ట్ వన్ చూద్దామండి, రెండు పార్ట్లుగా డివైడ్ చేసేసి. ఓకేనా? ఓకే అండి. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ గిట్ అండి? గిట్ అనేది మనము ఒక పర్టికులర్ కోడ్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే అంటే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ బేసికలీ అది బేస్ ఫర్ ద కోడ్ మేనేజ్మెంట్. మనం ఇక్కడ పుష్ కానీ పుల్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గిట్ ఏంటి అంటే మనకు మల్టిపుల్ ఓఎస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, లైక్ విండోస్, లినక్స్ అండ్ బ్రాంచింగ్ అండ్ మర్జింగ్ అనే ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో మనం ఏదైనా బ్రాంచెస్ మర్జ్ చేయాలన్నా లేదంటే క్రియేట్ చేయాలన్నా గిట్ త్రూ పాసిబుల్. సో బేసికలీ యా, గిట్ ఈస్ అ వర్జన్ కంట్రోల్ టూల్. యా. ఓకే, మరి గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ ఏంటండి మరి? గిట్ అనేది అది వర్షన్ రిమోట్. కంట్రోల్ సిస్టమ్ మేనేజ్ చేస్తామన్నాం, బానే ఉంది. మరి యా. అబౌట్ గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్? సో మనము ఇది ఒక రిమోట్ రిపోజిటరీ అనేది మనకి అవసరము. సో ఇక్కడ గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ వచ్చేసి మనకి రిమోట్ రిపోజిటరీస్. సో ఓకే. మనం ఏదైతే యా కోడ్ ని పుష్ చేయాలి అనుకుంటే మనం ఒక రిపోజిటరీకి పుష్ చేయాల్సి వస్తుంది. మనం ఏది యూజ్ చేస్తే దాన్ని బట్టి గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ ఆర్ బిట్ బకెట్. యా. ఓకే, అంటే ఏంటి, ఏం పుష్ చేస్తాం? మనము కోడ్ ని ఒకవేళ ఒక పర్టికులర్ కోడ్ లోని ఏమైనా చేంజెస్ ని పుష్ చేయాలి అనుకుంటే మనకు రిమోట్ రిపోజిటరీ నుంచి సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఆ టైం ఐ మీన్ మనకు ఒక రిమోట్ రిపోజిటరీ అనేది బేసికలీ అవసరం. సో యా, ఒక కోడ్ ని పుష్ చేసుకోవాలి అంటే ఆ రిమోట్ రిపోజిటరీకి పుష్ చేసుకుంటాం. ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ అని రిమోట్ రిపాజిటరీస్. అక్కడ రిపాజిటరీ క్రియేట్ చేసుకొని మన కోడ్ యా. లోపల పెట్టుకునే బదులు రిమోట్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, బానే యా. ఉంది. సో ఇక్కడ రిమోట్ రిపాజిటరీస్ అన్నారు కదండి, ఏ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయి? సో మనకి బేసికలీ గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ యా. నేను అడిగేది టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ అండి. మనం రిపాజిటరీ క్రియేట్ చేసేప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, పబ్లిక్, ప్రైవేట్, అది అడుగుతున్నాను. ఓకే. ఓకే, మనకి బేసికలీ టూ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిపాజిటరీస్. సో మనము ఏదైనా కోడ్ ని పబ్లిక్లీ అవైలబుల్ చేయాలి అనుకుంటే ఆ, ఆ, మనము పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇన్ రియల్ టైం మనం జనరల్ గా ప్రైవేట్ లోనే పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం ప్రైవేట్ లో? సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అండ్ అదేంటి యాక్సెస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యా, మనకి ఏదైనా అంటే మన కంపెనీకి కస్టమైజ్డ్ కోడ్ ఏదైనా ఉంటే ఆబ్వియస్లీ బయట కనిపించకుండా ఉండడానికి మనము అది ప్రైవేట్ లో పెట్టుకుంటాం. యా, సింపుల్ గా చెప్పాలంటే మన కోడ్ ఎక్కడ ఎవరికి కనపడకూడదు, అది కంపల్సరీ యా. ప్రైవేట్ లో ఉండాలి, పబ్లిక్ లో ఉండకూడదు. ఇక్కడ యా. చాలా ఇంపార్టెంట్ గైస్, ఎవ్రీవన్. మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసే పబ్లిక్ పెడుతున్నాం కదా అని రియల్ టైమ్ లో పబ్లిక్ ఉంటది ఉండదు అనుకుంటారేమో, ఉండదు ఎప్పుడైనా. ఆల్వేస్ మనం ప్రైవేట్ లోనే క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎస్. యా. ఫైన్. ఇప్పుడు మనకి గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ ఉంది కదండి, వాట్ ఎగ్జాక్ట్లీ, ఎస్. ఏం చేస్తుంది అది అసలు? సో మనం ఏదైనా గిట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. సో మనము నార్మల్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం ఏదైనా లిస్ట్ చేస్తే మనకి డాట్ గిట్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవ్వాలి. అది జనరలీ గిట్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇనిషియేట్ చేయడానికి మనం గిట్ ఇనిట్ అని కానీ మనకి డాట్ గిట్ అనే ఫైల్ జనరేట్ అవుతుంది. సో యా, గిట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ వాడతాం. ఎక్కడ రన్ చేస్తాం అది? మనము ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ రన్ చేస్తాం అంటే మీ లోకల్లో ఆ పాత్ చెప్పేది? లోకల్లో. యా. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వన్ అనే ఒక ఎగ్జాంపుల్ యూజర్ ఐఫోన్ రిజిస్ట్రేషన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తే దాంట్లో గిట్ ఇనిట్ అని టైప్ చేశారు. ఇప్పుడు నేను యా. వేరే అప్లికేషన్కి వెళ్ళి గిట్ రిలేటెడ్ కమాండ్స్ రన్ చేస్తే పనిచేస్తుందా, లేకపోతే స్పెసిఫిక్ టు ద పర్టికులర్ ఫోల్డర్ అయినా? సో మనకి ఓవరాల్ గిట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో ఓకే, యా. యా. చెప్పండి. అది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఫోల్డర్ కూడా నీకు డాట్ గిట్ అనేది ఉంటుందా?
ఆహా లేదండి, మనకు ఆ పర్టికులర్ ఫోల్డర్లోనే మనకి డాట్ గెట్ అనే ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. యా. సో ఎస్పెషల్ ఏంటంటే మన లోకల్ ఎప్పుడైనా చేసేటప్పుడు గిట్ ఇనిట్ అని కొట్టుకొని ఫస్ట్ డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. తర్వాత గిట్ రిలేటెడ్ కమెంట్స్ ఏం రన్ చేసినా ఆ ఫోల్డర్లో పనిచేస్తుంది. ఇంకో ఫోల్డర్లో వర్క్ యా, చేయాలంటే అపార్ట్ ఫ్రమ్ దట్ కరెంట్ వన్ వేరే ఫోల్డర్కి వెళ్ళి రన్ చేయాలంటే మళ్ళీ మనము గిట్ ఇనిట్ గిట్ మళ్ళీ డాట్ రిలేటెడ్ గెట్ అనేది. యూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఎస్. ఇక్కడ మనకు గిట్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దట్? ఓకే, మనకి జనరలీ గెట్ కాన్ఫిగ్ అనే కమాండ్ మనకి ఒక పర్టిక్యులర్ యూజర్ని గ్లోబల్ లెవెల్లో సెట్ చేసుకొని ఆ యూజర్ నేమ్ చూడడానికి ఆర్ ఏదైనా కమిట్ ఆర్ పుష్ చేయడానికి ఆ పర్టిక్యులర్ యూజర్ నేమ్లో మనకి గెట్ కాన్ఫిగ్ అనేది యూజ్ అవుతుంది. మనం గెట్ కాన్ఫిగ్ అని -గ్లోబల్ అని చెప్పి ఆ పర్టిక్యులర్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఈమెయిల్ అనేది మనము జనరలీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో జనరలీ మనం యూజ్ చేయం గిట్ కాన్ఫిగ్. ఎందుకు మనము చేయము? ఎల్డాప్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎల్డాప్ అంటే అగైన్ మనకి కంపెనీలో వర్క్ చేసే యూజర్స్ అందరినీ లైక్ ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవడానికి అండ్ క్రెడెన్షియల్స్ కూడా మనము అకార్డింగ్ టు ద కంపెనీ మనం లాగిన్ అవ్వడానికి ఎల్డాప్ అనేది మనం జనరలీ వాడుతూ ఉంటాం. అది ఓకే. ఇక్కడ ఇప్పుడు మరి గిట్ కాన్ఫిగ్ వాడమంటున్నాము ఏంటి ఎగ్జాక్ట్ గా? ఇలాంటప్పుడు మీరు ఏం చెప్పాలంటే మన యా, ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు కాన్ఫిగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన యూజర్ నేమ్ మెయిల్ ఐడి ఉంటుంది సిస్టంలోనే. మనం కమిట్ పుష్ చేసినప్పుడు అదే యూజర్ నేమ్ మెయిల్ ఐడి యూజ్ చేసుకుంటుందని చెప్పాలి. ఒకవేళ ఓకే. స్పెసిఫిక్ గా మనం సెటప్ చేసుకుంటే గిట్ కాన్ఫిగ్ అనేది వాడతాం. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనది అండర్ ఏడీలో లేదు కదా, కాబట్టి మనం సెట్ చేస్తాం. కానీ రియల్ టైం యా, చూసుకున్నట్టయితే మన క్రెడెన్షియల్స్ అనేది యాక్టివ్ డైరెక్టరీతో ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి మన సిస్టంలో మన మెయిల్ మన యొక్క యూజర్ నేమ్ కూడా ఉంటుంది. ఒకవేళ అప్పటికి లేకపోతే యా, గిట్ కాన్ఫిగ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? యా, గాట్ ఇట్. సో ఒకసారి గిట్ యొక్క వర్క్ లో ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, గిట్లోన్ వచ్చేసి మనకి మేజర్లీ వర్కింగ్ డైరెక్టరీతో స్టార్ట్ అవుతుంది. సో ఏ ఫైల్ అయినా ఫస్ట్ ఉండేది వర్కింగ్ డైరెక్టరీలోనే. తర్వాత స్టేజింగ్ ఏరియా, మనము గెట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే. కెన్ యూ హియర్ మీ? యా, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఎందుకో మీ వాయిస్ కట్ అయింది. గిట్ ఇప్పుడు ఓకేనా? చెప్పరా? చెప్పండి. యా, గిట్ వర్క్ ఫ్లో వచ్చేసి మనకి వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా, లోకల్ రెపో అండ్ రిమోట్ రెపో. సో ఓకే. ఈ వర్కింగ్ డైరెక్టరీలోని మనకి అన్ట్రాక్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ అన్ట్రాక్ ఫైల్స్ని మనం స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి అంటే గిట్ యాడ్ కమాండ్ యూస్ చేస్తాం. స్టేజింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ లోకల్ రెపోకి మూవ్ చేసుకోవాలి అంటే గిట్ కమిట్ వాడతాము. అండ్ లోకల్ రెపో నుంచి మనం రిమోట్ కిందాక చెప్పినట్టు గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ ఆర్ బిట్ బకెట్ దానికి పుష్ చేసుకోవడానికి మనము గిట్ పుష్ అనే కమాండ్ యూస్ చేసుకొని లోకల్ నుంచి రిపోకి మూవ్ చేసుకుంటాం. ఇది జనరల్ స్ట్రక్చర్ ఆర్ వర్క్ ఫ్లో, ఒక గిట్ వర్క్ ఫ్లో. ఓకే, సూపర్. మళ్ళీ మనము రిమోట్ నుంచి కూడా సారీ గో హెడ్, గో హెడ్. రిమోట్ నుంచి కూడా ఏదైనా చేంజెస్ చేసుకుంటే రిమోట్ రెపోలోని మనము ఆ చేంజెస్ అనేవి లోకల్కి మళ్ళీ బ్యాక్ పుల్ చేసుకోవచ్చు. సో దానికి మనం గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేసుకొని పుల్ చేసుకుంటాం. ఓకే, సూపర్, బాగానే చెప్పారు. సో ఇప్పుడు మనకి ఒక రిపాజిటరీ ఉంది మన లోకల్లో. నేను ఇక్కడ 4 ఫైల్స్ యాడ్ చేసిన. సో అప్పుడు Yeah. యాడ్ చేసినప్పుడు డిఫాల్ట్ ఏ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? సో మనకి మనకి లోకల్లోనే ఉంటాయి ఆ ఫైల్స్ లోకల్లో ఉంటాయి. ఆబ్వియస్లీ. గిట్ రిలేటెడ్ యా, ఫ్లోలో నేను అడిగింది. ఓకే. సో మీరు జనరలీ ఫైల్స్ యాడ్ చేసిన గిట్ అవి వర్కింగ్ డైరెక్టరీ నుంచి వర్కింగ్ గిట్ డైరెక్టరీలో యాడ్, ఉంటాయా? వర్కింగ్ డైరెక్టరీలో ఓకే. ఉంటాయి. అన్ట్రాక్ట్ ఫైల్స్ లాగా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఉన్నాయి, కానీ 4 ఫైల్స్ నేను ఒక ఫైల్ మాత్రమే వర్కింగ్ నుంచి స్టేజింగ్ కి మూవ్ చేయాలి. పాసిబిలిటీ ఉందా? ఎస్, పాసిబిలిటీ ఉంది. మనం గెట్ యాడ్ కమాండ్ యూస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది ఇస్తే ఓన్లీ ఆ వన్ పర్టికులర్ ఫైల్ అనేది మూవ్ అవుతుంది. లేదు మనకు అన్ని మూవ్ అవ్వాలి అంటే గెట్ యాడ్ స్పేస్
డాట్ పీరియడ్ ఇస్తే మనకి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న అన్ట్రాక్ట్ ఫైల్స్ అన్ని ఒకేసారి స్టేజింగ్ ఏరియాకి మూవ్ అవుతాయి. ఓకే, సూపర్ ఆసమ్. సో వర్కింగ్ నుంచి స్టేజింగ్ కి అవ్వాలంటే డైరెక్ట్ గా మనకు ఏ కమాండ్ వాడతామన్నారు? గిట్ సో వర్కింగ్ నుంచి స్టేజింగ్కే మనము గిట్ స్టేజింగ్ యాడ్ నుంచి కమాండ్ వాడతాం. లోకల్ కి. ఓకే, మనకు డైరెక్ట్ వర్కింగ్ నుంచి లోకల్కి కూడా మూవ్ చేసుకోవచ్చు. గిట్ యాడ్ అండ్ మనము లినక్స్ అయితే వాడుతున్నామంటే 2 times యాడ్ సింబల్ ఇచ్చేసి గిట్ కమిట్ కమాండ్ ఇస్తే మనకి డైరెక్ట్ వర్కింగ్ నుంచి అది లోకల్ రిపోకి మూవ్ అవుతుంది. ఫైన్, సూపర్. సో ఇక్కడ మనకు గిట్ కమిట్ -m అంటాం కదా, -m డబుల్ కొటేషన్ సమ్ మెసేజ్ ఇస్తాం కదా, ఎందుకు పర్పస్ ఏంటది? సో మనకి జనరలీ డెవలపర్స్కి కానీ ఆర్ జనరలీ యూజర్స్కి కానీ ఏం కమిట్ చేసాము అసలు ఆ పర్టిక్యులర్ ఎందుకు మనము ఆ ఫైల్లోని ఎనీ మోడిఫికేషన్స్ ఎందుకు చేసాము ఆర్ కమిట్మెంట్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా స్పెసిఫై చేసుకోవడానికి మనము అదేంటి ఆ డబుల్ కొటేషన్స్లో కమిట్ మెసేజ్ అనేది ఇస్తాము. సో అది ఇచ్చేటప్పుడు కూడా మనం అప్రోప్రియేట్గా ఇవ్వాలి, సో దట్ అదర్ పర్సన్కి క్లియర్గా తెలియాలి కి ఏం కమిట్ జరిగింది ఆర్ ఏం చేంజ్ జరిగింది అనేది. సూపర్, గాట్ ఇట్. సో ఇక్కడ గిట్ బ్రాంచ్ ఉంది కదా, బ్రాంచ్ వల్ల యూసేజ్ ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ యూసేజ్ ఆఫ్ బ్రాంచ్? సో మనము ఏదైనా కోడ్ అగైన్ మనం క్రియేట్ చేసుకొని తర్వాత ఏదైనా అడిషన్స్ చేసినాము కోడ్కి అంటే పర్టిక్యులర్ ఆ కోడ్ని ఆర్ యా ఒక బ్రాంచ్ అనేది మనము అంటే అన్ని మాస్టర్ బ్రాంచెస్లో చేయకుండా సపరేట్ బ్రాంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఆ బ్రాంచ్ ఏంటి అంటే అగైన్ మనకి మనం క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ అగైన్ ఆ పర్టిక్యులర్ ఓన్లీ బ్రాంచ్ కూడా పుష్ చేసుకోవచ్చు. యా ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి గిట్లో. ఓకే. సో మరి గిట్ బ్రాంచ్ లోకల్ క్రియేట్ చేస్తామా ఎట్లా? యా మనం గిట్ బ్రాంచ్ లోకల్గా చేయొచ్చు అండ్ రిమోట్గా కూడా చేయొచ్చు. ఓకే. యా సో ఇక్కడ సో ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ బ్రాంచ్ ఉంది నా లోకల్లో, దాని లోపల ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ నుంచి నేను ఓకే జూలై బ్రాంచ్ క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్. ఓకే యూజువల్ ఏం జరుగుతుంది క్రియేట్ చేసినప్పుడు? మనకి ఒకవేళ మాస్టర్లో ఉండి మనం క్రియేట్ చేస్తే ఏ బ్రాంచ్ అయినా సరే మనకు మాస్టర్లో ఉన్న ఫైల్స్ అన్నీ క్రియేటెడ్ బ్రాంచ్లో మనకి కనిపిస్తాయి. ఓకే. అంటే ఫ్యూచర్ యా మాస్టర్ బ్రాంచ్ లో నేను యాడ్ చేసిన కనపడతాయా జూలై బ్రాంచ్ లో? లేదు, మనము ఫ్యూచర్లో ఏదైనా యాడ్ చేస్తే అవి మనం క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అనేవి ఆ కొత్త బ్రాంచ్కి మనము అవి రెప్లికేట్ అవుతాయి. లేదు అంటే తర్వాత చేసినవన్నీ మనము అగైన్ వర్కింగ్ నుంచి స్టేజింగ్కి చేసుకొని ఆ పర్టికులర్ బ్రాంచ్కి మనం పుష్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఎప్పుడైనా సరే మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ కరెంట్ ఏమున్నాయో అవి మాత్రమే న్యూ బ్రాంచ్ లోకి వస్తాయి. తర్వాత ఏమైనా యాడ్ చేసేటి యా ఈ బ్రాంచ్ లో యాడ్ చేసినా రావు, ఆ బ్రాంచ్ లో యాడ్ చేసినా రావు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. యా ఫైన్. సో ఇక్కడ మనకు బ్రాంచ్, ఒక బ్రాంచ్ ఉంది, ఎగ్జాంపుల్ మాస్టర్ ఉంది, జూలై ఉంది. జూలై నుంచి మాస్టర్ కి నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా, ఎన్ని వేస్ లో చేయొచ్చు? ప్రాసెస్ ఏంటి? సో మనము జనరలీ 2 waysలో చేయొచ్చు మర్జింగ్ అనేది. ఓకే. ఒకటి గిట్ మర్జ్ కమాండ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే గిట్ రీబేస్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఓకే. యా ఈ 2 కమాండ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే యా గిట్ మర్జ్ కమాండ్కి అయితే మనకి జనరలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ అనేది డీటెయిల్డ్గా వస్తుంది అనమాట, మనకి లాగ్ అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. రీబేస్కి అంటే మర్జ్ అవుతుంది కానీ మనకి హిస్టరీ అనేది స్పెసిఫిక్గా చూపించదు. అంటే యా ఎవరు యూజర్ ఎట్లా మర్జ్ అయినా ఏంటి ఆ డీటెయిల్స్ అనేవి మనకి రీబేస్ కమాండ్కి రావు. కానీ ఇవి 2 బేసిక్ వేస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము ఏ బ్రాంచ్కి అయితే మర్జ్ చేస్తున్నామో ఆ బ్రాంచ్లో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టు యా మాస్టర్ నుంచి జూలై మన మాస్టర్లోకి జూలైని మర్జ్ చేస్తున్నాము అంటే వీ షుడ్ మేక్ షూర్ దట్ వీఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ వైల్ మర్జింగ్ ఆర్ ఈ కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు. ఆసమ్, ఆసమ్. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక బ్రాంచ్ నుంచి ఒక మెర్జ్ చేస్తున్నప్పుడు నువ్వు కరెంట్ బ్రాంచ్ లో ఉండాలి, అప్పుడే మెర్జ్ చేయగలం. ఓకే. యా సో ఇక్కడ మనకి లోకల్ రిపాజిటరీ అన్నాము, ఫోల్డర్ క్రియేట్ చేసాము, బ్రాంచెస్ క్రియేట్ చేసాము. అసలు రియల్ టైం ఇలా చేస్తామా? రియల్ టైంలోని ఇఫ్ నాట్
ఏం చేస్తాం రియల్ టైంలో? మనం గిట్ హబ్ యూస్ చేసి అక్కడ కూడా మనము జనరలీ గిట్ హబ్ యూస్ చేసుకొని ఏదైనా లోకల్ అదే రిమోట్ రిపో యూస్ చేసుకొని అక్కడ మనం పర్టికులర్ వర్షన్స్ అనేవి క్రియేట్ చేసుకొని తర్వాత మనం లోకల్కి పుల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఓకే. వీ డూ ఇన్ రియల్ టైమ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. యా మీరు లేదు ఆల్మోస్ట్ అంటే కరెక్టే. ఏంటంటే ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ ఇనిషియల్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి గిట్‌ని టైప్ చేసి, తర్వాత ఫైల్స్ యాడ్ చేసి, వర్క్ ఫ్లో తెలుసుకొని, బ్రాంచెస్ క్రియేట్ చేసి లోకల్‌లో చేస్తాం. అది యా ప్రాక్టీస్ పర్పస్ కోసం. కానీ కమింగ్ టు రియల్ టైమ్‌కొచ్చేసరికి ఏంటంటే ఒక రిపాజిటరీ ఏదైనా క్రియేట్ చేయాలి, వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం రిమోట్‌లో క్రియేట్ చేస్తాం. యా ఎగ్జాంపుల్ గిట్‌హబ్‌లో క్రియేట్ చేసి, ఆ రిపాజిటరీ మనం లోకల్‌లో క్లోన్ చేసుకొని, తర్వాత మనం ఏం చేస్తాము, మనకు కావాల్సిన యాడ్ చేయాల్సిన ఫైల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఎళ్ళిపోతాం. అట్లా యా చేసుకుంటాం. ఓకేనా? సో, యా ఎప్పటికైనా రియల్ టైమ్‌లో మనము మన లోకల్లో లోకల్ ఫస్ట్ క్రియేట్ చేసి, తర్వాత పుష్ చేయం. ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేసి, తర్వాత క్లోన్ చేసుకొని దాంట్లో యాడ్ చేసి మళ్ళీ పుష్ చేసుకుంటాం. ఓకేనా? ఎస్ ఇది యా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మనం ప్రాక్టీస్ చేసేప్పుడు ఇలా చేస్తాం గదా! రియల్ టైమ్‌లో గూడా ఇలానే ఉంటుందని అనుకుంటారు. కానీ రియాలిటీ చూసుకున్నట్టయితే రిపాజిటరీ క్రియేట్ చేసి దాన్ని క్లోన్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాం. ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. ఒక రిపాజిటరీ క్లోన్ చేసుకోవాలంటే ఎట్లా చేస్తాం చెప్పండి? సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ గిట్‌హబ్‌లో రిపాజిటరీ ఒక రిపాజిటరీ ఉంది. యూజర్ హైఫన్ రిజిస్ట్రేషన్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఒక రిపాజిటరీ. దాన్ని మనం క్లోన్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? సో జనరలీ మనము ఒక రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలి అనుకుంటే హ్మ్. మనకి మీరు ఇందాక చెప్పినట్టు యూజర్ హైఫన్ రిజిస్ట్రేషన్ దానికి మనకి యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకు అది రిమోట్ రిపాజిటరీ గిట్ హబ్లోనే మనకి ఆ యూఆర్ఎల్ అనేది ఉంటుంది. హ్మ్. సో మనము క్లోన్ చేయాలి అనుకుంటే గిట్ క్లోన్ అనే కమాండ్ యూస్ చేసుకొని మనము ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది మనం లింక్ ఇస్తే మనకి ఆ పర్టికులర్ రిపాజిటరీ అనేది మనకు లోకల్లోకి క్లోన్ అయిపోతుంది. ఎలా అవుతుందండి? ఊరికే నేను ఇప్పుడు మీ ఒక కంపెనీ యూఆర్ఎల్ ఉంది. అది నేను ఇస్తే గనుక నాకు క్లోన్ అయిపోతదా? క్రెడెన్షియల్స్ అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని. ఏం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి? జనరలీ లినక్స్ అయితే మనకి టోకెన్ జనరేట్ చేసుకొని హ్మ్. ఆ ఆ టోకెన్ అనేది మనం పాస్వర్డ్లో ఇవ్వాల్సి వస్తుంది. యూజర్ నేమ్ అండ్ టోకెన్ పాస్వర్డ్గా ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు మనకి ఉమ్, అదేంటి ఆ రిపాజిటరీ అనేది క్లోన్ అవుతుంది. లేదు అంటే విండోస్లో అయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో ఆథెంటికేట్ చేసుకుంటుంది. యా పాస్వర్డ్ ఉందా అండి? అంటే టోకెన్కి ముందు మనకు ఆప్షన్ ఉండేది. ఇప్పుడు జస్ట్ టోకెన్ 2 అనుకుంటా. థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే లినక్స్‌లో అయితే మీరు యాహ్! విండోస్‌లోకి వచ్చినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మనము యాహ్! విండోస్‌లోకి వచ్చినప్పుడు అక్కడ టోకెన్ బేస్డ్ అవుతామా? సైన్ ఇన్ అవుతామా అని అడుగుతుంది. సైన్ ఇన్ అవుతే ఆటోమేటిక్‌గా గిట్‌హబ్ అలో చేస్తది. క్రెడెన్షియల్స్ అథెంటికేషన్ అయ్యి క్లోన్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ యాహ్! ఏంటంటే మీరు చెప్పినట్టు నార్మల్‌గా ఏమంటారు? యూజర్ నేమ్ విత్ టోకెన్ ఇస్తాం. లైనక్స్ యాహ్! మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం టోకెన్ సపోర్ట్ చేస్తుంది కానీ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ సపోర్ట్ చేయదు. అది ఆల్మోస్ట్ యాహ్! 5-6 ఇయర్స్ బ్యాక్ ఏమైంది? రిమూవ్ ఇప్పుడు చేశారు కదా! లేదది. యాహ్! చాలా ఇంపార్టెంట్. యూజర్ నేమ్ ఓన్లీ విత్ పాస్వర్డ్ టోకెనైజేషన్ అన్నారంటే ఉంటుంది. ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ప్రాక్టీస్ అసలు ఐడియా లేదేమో గిట్ రిలేటెడ్ అని. ఓకేనా? ఫైన్. యాహ్! సో, ఇప్పుడు మీరన్నారు బానే ఉంది. గిట్ క్లోన్ అన్నాము. యూఆర్ఎల్ ఇచ్చాము. యూజర్ నేమ్ ఇచ్చాము. పాస్వర్డ్ ఇచ్చాము. అథెంటికేషన్ అయింది. క్లోన్ అయిపోయింది. హ్మ్. పాస్వర్డ్ అదే టోకెన్ ఇచ్చాం. ఓకే. క్లోన్ అయిపోయింది. ఇక్కడ ఏ బ్రాంచ్ క్లోన్ చేసుకుంటుంది? ఎలా తెలుస్తుంది ఈ బ్రాంచే క్లోన్ చేసుకోవాలని? సో, మనము ఈథర్ కంప్లీట్ ఎంటైర్ రిపాజిటరీ క్లోన్ చేసుకోవచ్చు. లేకపోతే అందులో పర్టిక్యులర్ బ్రాంచ్ కూడా మనం క్లోన్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటది. మనం అంటే మీరు నార్మల్‌గా గిట్ క్లోన్ అండ్ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఏం క్లోన్ చేసుకుంటుంది అని అడుగుతున్నారా? ఏ బ్రాంచ్ క్లోన్ చేసుకుంటుందని అడుగుతున్నా. మాస్టర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ క్లోన్ చేస్తుందా? ష్యూరా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గిట్ క్లోన్ బ్రాంచ్ నేమ్ ఇస్తాం. మాస్టర్ బ్రాంచ్ అని కాదు. ఏది డిఫాల్ట్ బ్రాంచ్ అయితే అది క్లోన్ చేసుకుంటుంది. అది డెవలప్ బ్రాంచ్ అయితే డిఫాల్ట్ బ్రాంచ్ డెవలప్ అనేది క్లోన్ చేసుకుంటది. యాహ్! ఓకేనా? మెయిన్ యాహ్! అయితే మీరు మెయిన్ అనేది చెప్పారు. క్లోన్ చేసుకుంటుంది. ఇప్పుడున్న ట్రెండింగ్‌లో యాహ్! చూసుకున్నట్లయితే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తే మెయిన్ బ్రాంచ్ డిఫాల్ట్ అవుతుంది. అది క్లోన్ చేసుకుంటుంది. కొన్ని ప్రాజెక్ట్‌లు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ హ్మ్. డెవలప్ అనేది ఒక డిఫాల్ట్ బ్రాంచ్‌గా పెట్టుకుంటారు. అప్పుడు ఎ గిట్ క్లోన్ అనే బ్రాంచ్ నేమ్ ఇస్తే డెవలప్ బ్రాంచ్ డిఫాల్ట్ కాబట్టి ఆ డిఫాల్ట్ బ్రాంచ్ అనేది క్లోన్ అవుతుంది. అలా చెప్పాలి. మాస్టర్ బ్రాంచ్ అని చెప్పకూడదు ఎప్పుడైనా. ఓకేనా? అక్కడ సారీ. యాహ్! డిఫాల్ట్ గుడ్ బ్రాంచ్ క్వెషన్. ఏముంటే అది. అవును. మీరు వీడియోలో స్పెసిఫిక్‌గా చెప్పారు. యెస్. హ్మ్. డిఫాల్ట్ బ్రాంచ్ మనం ఏం డిఫైన్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ బ్రాంచ్ అనేది మనకి క్లోన్ కరెక్ట్. అవుతది. యెస్. రైట్.
సో నెక్స్ట్ థింగ్, ఒకవేళ నాకు స్పెసిఫిక్ బ్రాంచ్ని క్లోన్ చేసుకోవాలనుకుంటున్నా, పాసిబిలిటీ ఉందా అసలు? యా, ఇందాక చెప్పినట్టు మనము ఆ, ఒక స్పెసిఫిక్ గిట్ బ్రాంచ్ అనేది క్లోన్ చేసుకోవచ్చు. ఎట్లా? నార్మల్ గిట్ క్లోన్ అవుతే మీరు అన్నట్టు ఒక డిఫాల్ట్ బ్రాంచ్ మనం ఏది సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ డిఫాల్ట్ బ్రాంచ్ అనేది మనకి క్లోన్ అవుతుంది. అదే మనం లేదు ఒక బ్రాంచ్ పర్టికులర్ బ్రాంచ్ నేమ్ డిఫైన్ కూడా చేసుకొని ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది మనం క్లోన్ చేసుకోవచ్చు. దానికి ఎక్కడ కమాండ్ ఎలా వచ్చేసి డిఫైన్ చేస్తాము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఐడియా యా ఉందా? కమాండ్ యా కమాండ్ వచ్చేసి గిట్ క్లోన్ -b ఆ పర్టికులర్ బ్రాంచ్ నేమ్ ఇంకా రిపాజిటరీ యూఆర్ఎల్ ఇవి ఇస్తే మనకి ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది మనకి క్లోన్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం మేజర్ డిఫరెన్స్ ఉంది. గిట్ క్లోన్ స్పెసిఫిక్ బ్రాంచ్ చేస్తే, గిట్ క్లోన్ డిఫాల్ట్ యూఆర్ఎల్ ఇస్తే ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఉంది. ఏముంది చెప్పండి? ఐడియా ఉందా? ఆ, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గిట్ అప్ క్లోన్ ఇచ్చాను, క్లోన్ హ్మ్, చేసినప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ క్లోన్ అవుతుంది. ఓకే. ఐఫన్ బి హ్మ్. స్పెసిఫిక్ బ్రాంచ్ క్లోన్ అవుతుంది. కానీ ఈ రెండింటికి మధ్య ఒక డిఫరెన్షియేషన్ ఉంది. ఎస్పెషల్లీ రెపో డాట్ గిట్ దేనా కాదు, ఏంటంటే గిట్ క్లోన్ డిఫాల్ట్ యూఆర్ఎల్ ఇస్తే డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చినప్పుడు ఇంకొక బ్రాంచ్ స్విచ్ అవ్వాలంటే ఈజీగా అవ్వచ్చు. అది మీకు యా ఐఫన్ బి ఇచ్చి బ్రాంచ్ నేమ్ ఇచ్చామనుకోండి, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ ఐఫన్ బి ఇచ్చిన ఆ స్పెసిఫిక్ బ్రాంచ్ మాత్రమే క్లోన్ అవుతుంది. ఇంకో బ్రాంచ్ కు స్విచ్ అవ్వాలంటే అవ్వలేం. అది డిఫరెన్సియేషన్ మేజర్. ఓకే. యా గాట్ ఇట్. అర్థమైంది కదా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? అర్థమైంది, అర్థమైంది. ఫైన్. సో ఇక్కడ మరి రిపాజిటరీస్ అన్నారు, వెళ్ళని కూడా బాగానే ఉంది. హ్మ్, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఒక ఎగ్జాంపుల్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఒక రిపాజిటరీ ఏం క్రియేట్ చేశారు మీరు? ఓకేనా? ఏ ఓకే. ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏం చేశారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎందుకు క్రియేట్ చేశారు రిపాజిటరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ, ఐడియా లేదా? ఓకే. నాకు ప్రాసెస్ ఐడియా ఉంది, ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ కాదు, నాకు ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే ఎందుకు క్రియేట్ చేశారు మీరు? ఒక రెపాజిటరీ ఎందుకు క్రియేట్ చేశాము అని అడుగుతున్నారా? ఎందుకు క్రియేట్ ఆర్ చేశారు? ఏ పర్పస్ కోసం క్రియేట్ చేశారు? ఎలా క్రియేట్ చేశారు? ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ లెవెల్. ప్రాక్టీస్ అప్పుడు ఏదో ఒక ఏమంటారు, పర్టిక్యులర్ వెబ్ ఐఫోన్ యా అప్లికేషన్ లేకపోతే హలో వరల్డ్ ఇలా మనం క్రియేట్ చేసేది కాదు. రియల్ టైం లెవెల్లో అడుగుతారు. ఇట్లా చెప్పండి. యా ఏదైనా పర్టిక్యులర్ మనం ఎందుకు ఒక రెపో క్రియేట్ చేస్తామంటే బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేస్తామో తెలుసు, కానీ రెపాజిటరీ జనరల్గా క్రియేటెడే ఉంటుంది కదా మురళి గారు. ఇప్పుడు క్రియేట్ ఎందుకు ఓకే, క్రియేటెడ్ డెవాప్స్ ఇంజిన్ రిలేటెడ్ రిపాజిటరీస్ ఏముంటాయి చెప్పండి. మనకి అదేంటి డిఫరెంట్ యూజర్స్ని బట్టి డెవలపర్స్కి అయితే ఆర్ ప్రాడ్ ఆర్ టెస్ట్ ఆర్ యూజర్ ఎన్వైరన్మెంట్ని బట్టి మనము రెపాజిటరీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఐ మీన్ ఆ పర్టికులర్ యూజర్ స్పెసిఫిక్ కోడ్స్ ఆర్ ఆ వర్షన్స్ అనేవి మనము నేను ఇక్కడ ప్రాపర్ బ్రాంచెస్ ఫామ్లో అంటే అడగట్లేదండి. నేను ఓవర్లాపింగ్. ఏమంటున్నా రిపాజిటరీ ఏం క్రియేట్ చేస్తారు? ప్రోడక్ట్ ఏంటి క్రియేట్ చేస్తారు? ప్రాజెక్ట్ రిపాజిటరీ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇట్లా అడిగినప్పుడు ఎగ్జాంపుల్ టెరాఫామ్ అనేకే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాము. ఆ టెరాఫామ్ లో మా కోడ్ అంతా స్టోర్ చేసి పెడతామని చెప్పాలి. ఇట్లా చెప్పాలి రియల్ టైం వచ్చినప్పుడు. నేను ఏదో హై లెవెల్ క్వశ్చన్ అనుకున్నాను మురళి గారు. అంటే ఓకేనా? సో యా ఎప్పుడైనా సరే ఆబ్వియస్లీ. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో హలో వరల్డ్ లేకపోతే ఏదో రిపాజిటరీస్ క్రియేట్ చేస్తాం. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే, మనం అడిగినప్పుడు ఎలాంటి రిపాజిటరీస్ మీకు ఉన్నాయి, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీ రిపాజిటరీస్ ఏంటన్నప్పుడు ఎగ్జాంపుల్ టెరాఫామ్, ఎగ్జాంపుల్ యా క్యూబర్నెటిస్ రిలేటెడ్ వన్, హెల్మ్ చార్ట్ రిలేటెడ్ వన్, ఇలా మనకు డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ యా రిపాజిటరీస్ అనేవి ఉంటాయి అని చెప్పాలి. ఓకే. షూర్ షూర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు టెరాఫామ్ ఉంది అనుకోండి. టెరాఫామ్ ఒక ఓకే. రిపాజిటరీ ఉంది. సో మీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏది? ఒక టికెట్ వచ్చింది. అంటే కోడ్ ఎట్లా రాస్తారని నాకు అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ప్రాసెస్ చెప్పండి. మనకు ఒక టికెట్ వచ్చింది. ఏదో జీరానో ర్యాలీనో వాడుతున్నారు. ఎగ్జాంపుల్ జీరా తీసుకోండి. జీరాలో టికెట్లు ఏం పెట్టారు? నాకు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపాజిటరీ లెవెల్లో ఏం చేస్తారని అడుగుతున్నాను. కోడ్ నాకు అవసరం లేదు. కోడ్ గురించి టెరాఫామ్ లో తీసుకొచ్చేద్దాం. ఇక్కడ అవసరం ఓకే. లేదు. ఓకేనా? చెప్పండి. ఓకే.
సో ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవడానికి అదే మనం టెరాఫామ్ యూస్ చేసుకొని నేను మీరు కోడ్ వద్దన్నారు, కోడ్ ఏం చెప్పట్లేదు ఇక్కడ, బట్ యా ఆ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది రాస్తాము EC2 ఇన్స్టెన్స్కి. ఆర్ మాడ్యూల్స్ ఉంటాయి మనకి జనరల్గా, అవి యూస్ చేసుకున్న మనం ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఆ పర్టికులర్ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఇక్కడ ఎలా ప్రాసెస్ ఉంటుందని అండి. నేను కోడ్ ఎలా రాస్తారని నేను అడగట్లేదు. ఇక గిట్ పర్స్పెక్టివ్ లో నేను అడుగుతున్నాను. ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్ మనకి ఒక టికెట్ వచ్చింది, జీరా టికెట్ వచ్చినప్పుడు ఆ జీరాలో టికెట్ ఐడి జనరేట్ అవుతుందా? ఎస్. ఆ ఐడితో ఏం చేస్తామంటే, ఏది మెయిన్ బ్రాంచ్ అయితే, ఎగ్జాంపుల్ మాస్టర్ మెయిన్ బ్రాంచ్ ఏదైతే అది, అక్కడి నుంచి ఆ టికెట్ ఐడితో ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఎందుకు? రిఫరెన్స్ కోసం. ఓకేనా? ఓకే. యా. క్రియేట్ చేసిన తర్వాత ఆ బ్రాంచ్ ని క్లోన్ చేసుకొని మీరు చెప్పినట్టు మాడ్యూల్స్ లో కావాలంటే మాడ్యూల్స్ లో చేంజెస్ చేస్తాము. ఈసీటీలో కావాలంటే ఈసీటీలో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో రాయడము, కోడ్ ను రాస్తాము. రాసిన తర్వాత టెరాఫామ్ యూనిట్ వ్యాలిడిటీ కంపైల్ టెస్ట్, సారీ, టెరాఫామ్ యూనిట్ టైప్ చేస్తాం. తర్వాత టెరాఫామ్ ప్లాన్ అప్లై కొడతాము. అది సెకండ్ పార్ట్. మీది ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక బ్రాంచ్. డైరెక్ట్ ఒక రిపాజిటరీ ఉంది, దాంట్లో మనకు ఒక టికెట్ వచ్చినప్పుడు ఆ టికెట్ నెంబర్తో ఎందుకు బ్రాంచ్ క్రియేట్ చేస్తాం? రేపు ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్. పర్పస్ కి మనకు రిఫరెన్స్ ఉంటది. ఆ టికెట్ యా. చూడగానే బ్రాంచ్కి వెళ్తాం, ఏం చేంజెస్ ఉన్నాయనేది తెలిసిపోతుంది. సో యా. అందుకోసం అలా ఫాలో అవుతామని చెప్పాలి మీరు. మీరు కోర్ అంటే రాస్తాం మోడల్స్ అని చెప్తున్నారు, అది కాదు కదా ఇక్కడ మనకి. యా. యా. ఇది కూడా అంటే చాలా మనము ఇంపార్టెంట్ గైస్. ఎప్పుడైనా సరే మనము టికెట్ మనము ఒక బ్రాంచ్ క్రియేట్ చేసేప్పుడు, ఎస్పెషల్లీ టెరాఫామ్ అనుకోండి, మనం ఏదంటే నేమ్ ఇవ్వం. ఈసీటీ క్రియేషన్ అని సంథింగ్ నేమ్ ఇస్తా ఉంటాం. అలా కాకుండా బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడైనా సరే, యూజువల్ గా టికెట్ రేజ్ చేస్తారు కదా, ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలన్నా, వీపీసీ క్రియేట్ చేయాలన్నా, ఒకవేళ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ అసైన్ చేశారనుకోండి, ఒక టికెట్ అయితే యా. ఉంటుంది కదా, అది ర్యాలీనో జీరానో, ఆ టికెట్ ఐడితో బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి, దాన్ని క్లోన్ చేసుకోండి, వర్క్ చేయండి, అప్లై చేయండి. తర్వాత ఆ యొక్క బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి ఆర్ మెయిన్ బ్రాంచ్, వాట్ ఎవర్ డిఫాల్ట్ బ్రాంచ్ ఏదైతే అది, ఆ బ్రాంచ్ కి మెర్జ్ అనేది మెర్జ్ చేస్తాం. ఓకేనా? ఇలా ప్రాసెస్ ఉంటుంది. జనరల్లీ ఉమ్. మనకి అన్ని కంపెనీస్ లోని జీరా టికెట్ బేస్డ్ బ్రాంచ్ క్రియేషన్ అది స్టాండర్డ్ మురళి గారు, లేదంటే వేరీ అవుతూ ఉంటుందా? ఇప్పుడు టికెట్ ఐడితో చేస్తామన్నారు కదా. యూజువల్ గా టికెట్ ఐడి బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ ఎప్పుడైనా సెర్చ్ చేయాలన్నా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఓకే. ఈసీ2 అని బ్రాంచ్ నేమ్ ఈసీ2 క్రియేషన్ అని పెట్టామనుకోండి, ఫ్యూచర్ గుర్తుండదు కదా మనకి. అదే టికెట్ ఎస్. అనుకోండి, ఆ టికెట్ చూడగానే ఓకే ఇది టికెట్ దీని రిలేటెడ్ దీనికోసం క్రియేట్ చేశాం అనే ఒక అవగాహన ఉంటుంది. అట్లని ఇదే స్టాండర్డ్ అంటే కాదు, నేను ఇచ్చే బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తున్నాను. ఓకే. ఓకే. ఓకేనా? అది ఇంకా మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది అది మీ ఇష్టం. ఓకేనా? యా. ఓకే. ఫైన్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకు ఒక గిట్ హబ్ ఉంది అనుకోండి, ఆర్గనైజేషన్ గిట్ హబ్ వాడుతుంది. గిట్ హబ్ వాడుతున్నప్పుడు పర్మిషన్ యాక్సెస్ ఎలా ఇస్తాం? ఎగ్జాంపుల్ డెవలపర్, క్యూఏనో, డెవాప్స్ ఇంజనీర్ కో ఎవరికైనా కానీ యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము? సో ఏమేమి పర్మిషన్స్ మొత్తం అంటే ఉంటాయి? ఒక స్పెసిఫిక్ రిపాజిటరీలోని అడుగుతున్నారా, రిపాజిటరీ కానీ లేదంటే? ఎంటైర్ గిట్ హబ్ కానీ యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, తెలుగు డెవాప్స్ గురించి ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. యా. ఇప్పుడు నేను యా. కొత్తగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు యాక్సెస్ ఇవ్వాలి మీరు గిట్ హబ్కి. ఓకే. ఎలా ఇస్తారు? ఓకే. సో మనము ఒకవేళ ఒక గ్రూప్ లెవెల్లోని క్రియేట్ చేసినాం అనుకోండి ఆ పర్టికులర్ రిపాజిటరీ అనేది, ఉమ్. మనము అక్కడ ఆ పర్టికులర్ గ్రూప్లోని ఉన్న యూజర్స్ అందరికీ మనం యాక్సెస్ అనేది ఆ, ఇవ్వచ్చు. ఉమ్. ఆ, లేదు అంటే మనము యాక్సెస్ మోడిఫై కూడా చేయొచ్చు. అంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అనేది మనం ఆ, వేరే ఐ మీన్ ఎడిట్ చేసుకొని స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే. యా. సో ఇంకెలా సో ఉంటుంది? ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, యాక్సెస్ ఎలా ఇస్తామంటే మనకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఏడిటి రీడ్. ఇన్స్టాల్ చేస్తారు, యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ యాడ్ చేసి ఓకే. స్పెసిఫిక్ గ్రూప్ లో యాడ్ చేస్తే, ఆ గ్రూప్ కి రీడ్ ఓన్లీ ఉంటే రీడ్ ఓన్లీ, మెయింటైనర్ ఉంటే మెయింటైనర్, ఓనర్ ఉంటే ఓనరు, పర్మిషన్స్ అనేది అప్లై అవుతాయి. అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏడి ఇంటిగ్రేట్ చేయకపోతే డైరెక్ట్ గా ఇన్వైట్ చేస్తారు.
ఇన్వైట్ చేసి ఆ యూజర్ని స్పెసిఫిక్ గ్రూప్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ హ్మ్. డెవలపర్ అనుకో, డెవలపర్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ యాహ్! డెవలపర్ కూడా అడ్మిన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, మెయింటైనర్ గ్రూప్ ఒకటి ఉంటుంది అనుకోండి. మెయింటైనర్లో హ్మ్. యాడ్ చేస్తే మెయింటైనర్ రిలేటెడ్ వస్తుంది, రీడర్లో అయితే రీడర్ రిలేటెడ్ వస్తుంది. అట్లా యాహ్! గ్రూప్ బట్టి కూడా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఓకేనా? యూజువల్గా పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే మెయింటైనర్ ఉంటుంది, డెవలపర్ ఉంటుంది, ఓకే, రీడ్ ఓన్లీ అని ఉంటుంది, అలానే అడ్మిన్ లెవెల్ కూడా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. యూజువల్గా మెజార్టీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏడీతో ఇంటిగ్రేట్ చేస్తారు. కొన్ని ప్రాజెక్టులు ఏడీతో ఇంటిగ్రేట్ చేయకపోతే ఇన్విటేషన్ అని సెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేను వచ్చాను కదా, మీరు ఏం చేస్తారు, గిట్హబ్కి వెళ్ళి ఇన్విటేషన్ సెండ్ చేస్తారు. చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసిన యాహ్! తర్వాత మీరు ఏం చేస్తారు, నా యూజర్ని ఏ గ్రూప్లో యాడ్ చేయాలంటే ఆ గ్రూప్లో, ఆ గ్రూప్ ఏం పెడతాము, రీడ్ ఓన్లీనా అడ్మిన్ అనేది మీరు ఇచ్చేస్తారు అక్కడ. క్లియరా? ఇట్లా గాట్ ఇట్. చెప్పాలి మీరు. యాహ్! ఇది గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు ఎస్పెషల్ ఇంటర్వ్యూ లెవెల్ అడిగినప్పుడు ఎలా పర్మిషన్స్ ఇస్తారు ఏంటి అనేది అడుగుతారు, యాక్సెస్ హ్మ్. ఇస్తారు అనేది. మీరు బ్లాంక్ స్పేస్ పెట్టుకోకుండా ఈజీగా చెప్పగలగాలి. ఓకేనా? షూర్. యాహ్! ఫైన్. అంటే నెక్స్ట్, యాహ్! గో హెడ్. అంటే మీరు జనరలీ మనకి ఆహ్, నాకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు కదా మురళి గారు. సో, దీనికి అగైన్ స్పెసిఫిక్‌గా మనకి వీడియోలో కూడా అంటే ఐ డోంట్ థింక్ డైరెక్ట్ ఇక్కడ వీడియోలో కవర్ చేశాను. ఒకవేళ కవర్ చేయకపోతే యాడ్ చేస్తానండి. ఓకేనా? ఐ థింక్ చేశాను ఓకే. కూడా ఆల్రెడీ. ఒకసారి చూడండి. చేయకపోతే ఐ ఓకే. విల్ డూ దట్ వీడియో. యాహ్! ఓకేనా? ఓకే. ఓకే. ఓకే మురళి గారు. యాహ్! ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి బానే ఉంది. రిపాజిటరీ అన్నాము. ఓకే. యాక్సెస్ అన్నాము. యాక్సెస్ ఇస్తాం. గ్రూప్ ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఇస్తాము. బానే ఉంది. వెల్ అండ్ గుడ్. ఓకేనా? సో హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎగ్జాంపుల్ తెలుగు డెవాప్స్ గురించి ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను అనుకోండి. నేను ఒక రిపాజిటరీని ఓకే. డిలీట్ చేశాను. రికవర్ చేయొచ్చా? రిపోని కంప్లీట్ రిపాజిటరీని డిలీట్ కంప్లీట్ చేశారు. రిపాజిటరీ గిట్‌హబ్‌లో డిలీట్ చేసేసిన బై మిస్టేక్. ఓకే. యాహ్! మనము ఆహ్, జనరలీ అయితే మనం గిట్ హ్మ్. ఆహ్, చెప్పండి. ఎంటైర్ రిపోకి రిట్రీవ్ చేసుకోవచ్చు. ఆహ్, ఎట్లా చేస్తాం? నేను అది రిపో డిలీటెడా? లేదంటే ఫైల్ ఏమన్నా డిలీటెడా? అట్లా ఫైల్‌ని రివర్ట్ ఆలోచిస్తున్నానండి. చేసుకోవచ్చు. నేను ఫైల్‌ని యాహ్! అడగట్లేదు మిమ్మల్ని. రిపోని అడుగుతున్నాను. ఐ థింక్ రిపోకి మనకి పాసిబిలిటీ ఉండదు మురళి గారు. కావాలి దాన్ని అనుకుంటే ష్యూర్ ఒక గుర్తుపెట్టుకోండి ఒక ఎప్పుడైనా సరే. అది ఒక మనకి బిన్ లాగా అది డిలీటెడ్ రిపాజిటరీస్‌లో సేవ్ అయి ఉంటది. అక్కడి నుంచి మనం రిట్రీవ్ అట్లాంటి చేసుకోవచ్చు. ఆప్షన్ యాహ్! ఉండదసలు. ఓకేనా? ఓకే. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం డిలీట్ చేస్తే రివర్ట్ బ్యాక్ హ్మ్. యూజువల్‌గా చేయలేం. మన సైడ్ నుంచి చేయలేం. ఓకే? ఓకే. హ్మ్. కానీ మనము టికెట్ రైజ్ చేయాలి. ఎవరికి గిట్‌హబ్ టీమ్‌కి టికెట్ రైజ్ చేస్తే ఆర్ గిట్ ల్యాబ్ ఆర్ బిట్‌బకెట్ వాటెవర్. టికెట్ హ్మ్. రైజ్ చేస్తే ఏం చేస్తారంటే ఇట్లా హ్మ్. యాక్సిడెంటల్లీ మేము డిలీట్ చేశాము. సో రీస్టోర్ చేయరా అంటే వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అసలు మీరు రియల్‌గా కంపెనీ రిలేటెడ్ పర్సనా కాదా అని కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు రీస్టోర్ చేస్తారు. యూజువల్‌గా ఏందంటే ఒక రిపాజిటరీ మనం డిలీట్ చేస్తే 90 డేస్ ఉంటుంది. 90 డేస్ లోపు మనం రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. అది ఓకే. కరెంట్ 90 డేస్ గైస్. ఫ్యూచర్‌లో 30 డేస్ ఉండొచ్చు, 20 డేస్ ఉండొచ్చు, అది చెప్పలేం. ఓకేనా? బట్ పాసిబిలిటీ అయితే ఉంది. సమ్‌టైమ్స్ యాక్సిడెంటల్ డిలీట్ చేస్తే వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తే అది కూడా మనకు గిట్‌హబ్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ఎలా ఉంటుందో గిట్‌హబ్ కూడా సపోర్ట్ ఉంటుంది. అక్కడ మనము టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏందంటే ఒకవేళ గిట్‌హబ్ అనేది ఎంటర్‌ప్రైజ్ వాడారనుకోండి, హ్మ్. అప్పుడేందంటే మనకు గిట్‌హబ్ అనే ఒక మేనేజర్‌కు మనకు ఆ కంపెనీకి అసైన్ చేసి ఉంటారు. అతనికి చెప్తే యాహ్! అతను వాళ్ళ టీమ్‌తో మాట్లాడి రీస్టోర్ చేపిస్తాడు. ఓకే. ఓకే. ఫైన్. సో, ఇక్కడ మీరు గిట్‌హబ్ ఎలా యాక్సెస్ చేస్తారండి? అంటే ఏ యూఆర్ఎల్‌తో యాక్సెస్ చేస్తారు? మనం కంపెనీ యూఆర్ఎల్‌తో యాక్సెస్ కంపెనీ చేయాలి. యూఆర్ఎల్ అంటే అంటే ఒక ఎగ్జాంపుల్ రిపాజిటరీ తెలుగు మనకి డెవాప్స్ గురులో పనిచేస్తున్నారనుకోండి. ఓకే. చెప్పండి. యాహ్! మనము తెలుగు డెవాప్స్ గురులో పనిచేస్తున్నప్పుడు మనకి అది ఆ గ్రూప్ లెవెల్‌లో మనకి యాక్సెస్ అనేది క్రియేట్ అవుతది. సో, యాహ్! మనము మనకిచ్చిన క్రెడెన్షియల్స్‌ని బేస్ చేసుకొని మనము ఆ గిట్‌హబ్ అకౌంట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. నేను అడిగేది యూఆర్ఎల్ అండి. ఏ యూఆర్ఎల్‌తో యాక్సెస్ చేస్తారని అడుగుతున్నాను. మీరు ఏమంటున్నారు, యాక్సెస్ పర్మిషన్ బట్టి అంటున్నారు. అది కాదు నేను అడిగేది. ఏ యూఆర్ఎల్‌తో యాక్సెస్ చేస్తారు? గిట్‌హబ్ డాట్ కామా లేకపోతే గిట్‌హబ్ డాట్
తెలుగు డెవాప్స్ గురు డాట్ గిట్హబ్ డాట్ కామ్ ఎట్లా యాక్సెస్ చేస్తారు? మనం ఆ పర్టికులర్ కంపెనీ ఫాలోడ్ బై github.com అట్లా ఉంటుంది యూఆర్ఎల్. అది యా యూజువల్ గా అలా ఉంటది ఎప్పుడు మనం ఎంటర్ప్రైజ్ అనేది వాడితే. కొన్ని ఓకే. ఆర్గనైజేషన్స్ ఎంటర్ప్రైజ్ మనం వాడకపోతే యూజువల్ గా వాళ్ళ యూఆర్ఎల్ కూడా గిట్హబ్ డాట్ కామ్ ఉంటారు. యా. దట్ ఈస్ టోటలీ డిపెండ్స్. ఓకేనా? ఓకే. యా. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు తెలియనప్పుడు కొంచెం తెలుసుకోవాలి. ఓకేనా? ఫైన్. సారీ. ఇప్పుడు నాకు ఒక రిపాజిటరీ ఉంది. ఓకేనా? ఆ రిపాజిటరీ మనకుంది బానే ఉంది. కానీ ఆ రిపాజిటరీలో ఎవరు పుష్ చేయకూడదు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. అది ఉండాలి. కానీ పుష్ అనేది అలౌ చేయకూడదు. పాసిబిలిటీ ఉందా? యా, పాసిబిలిటీ ఉంది. ఎట్లా చేస్తాం? చెప్పండి. మీరు అనేది పుష్ యాక్సెస్ అనేది ఇప్పుడు ఇవ్వకుండా నాకు ఉండాలి. ఇప్పుడు ఒక రిపాజిటరీ ఉందండి. ఆ డిపాజిటరీ ఉండాలి. కానీ ఎవరైనా కొత్తగా పుష్ మీ చేసి వాయిస్ బ్రేక్ అవుతుంది మురళి గారు కంప్లీట్. యా కెన్ యూ హియర్ మీ నౌ? కెన్ యూ హియర్ మీ నౌ? యా, ఇప్పుడు వినిపిస్తుంది. సో ఎస్. నేనేమంటున్నానంటే ఒక ఎస్ ఎస్ మురళి గారు. రిపాజిటరీ యా. ఉంది మనకి. ఆ రిపాజిటరీ ఓకేనా రీడ్ ఓన్లీ పెట్టాలి. అంటే ఎవరు పుష్ చేయకూడదు. పాసిబిలిటీ ఉందా? యా, మనము యాక్సెస్ ఇస్తాం కదా, అప్పుడు మనం డిఫైన్ చేసుకోవచ్చు. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇక్కడ యూజర్ని బట్టి కదండి. నేను అడ్మిన్ ఉన్నా సరే ఆ రిపాజిటరీకి పుష్ చేయకూడదు. యా. సో మనం సెట్టింగ్స్ కి వెళ్ళి మేబీ వీ కెన్. యా గుర్తుపెట్టుకోండి. ఏ రిపాజిటరీ అయినా సరే రీడ్ ఓన్లీగా కూడా పెట్టుకోవచ్చు. సెట్టింగ్కి వెళ్ళి మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది రీడ్ ఓన్లీనా అని. రీడ్ ఓన్లీ ఇస్తే ఏమవుతుందంటే కొత్తగా ఎవరు పుష్ చేయలేరు దానికి, ఆ రిపాజిటరీకి. ఆ రిపాజిటరీ యా. ఉంటుంది కానీ పుష్ చేయలేం. ఈవెన్ మనం అడ్మిన్ అయినా సరే పుష్ చేయలేం. ఇది యా. డిపెండ్స్ ఆన్ సమ్ సిచ్యువేషన్లో ఏంటంటే కొన్ని రిపాజిటరీస్ ఉంటాయి. వాంటెడ్గా మనం రీడ్ ఓన్లీ పెట్టేస్తాం. ఓకేనా? ఎవరు పుష్ చేయకూడదు, అలౌ చేయకూడదు అంటే మళ్ళీ దాన్ని అన్చెక్ చేసి మళ్ళీ పుష్ చేసుకోవచ్చు. యా. అది టోటల్లీ డిపెండ్స్. ఓకేనా? యా. యా. ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక రిపాజిటరీని మనం డిలీట్ చేయొచ్చు. అది మీకు తెలుసు కదా యూజువల్ గా ప్రాసెస్ ఎలా యా. ఉంటుంది అనేది. యా. అండ్ అలానే చెప్పు. మనకి ఇక్కడ గిట్హబ్ లోకి వస్తే ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఎస్పెషల్ ఫైనల్ ఆర్ 2 ఆర్ మోర్ క్వశ్చన్స్ పార్ట్ 1 లో ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ ని మెర్జ్ చేయాలి. ఓకేనా? ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫాలో అవుతారు? బెస్ట్ ప్రాక్టీస్ అంటే మీరు చెప్పండి. అనేది GUI లో మర్జ్ చేయడం GUI అన్నట్టు నుంచి నేను అంటున్నారా? అడుగుతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక రిపాజిటరీ ఉంది. టెరాఫామ్ రిపాజిటరీ ఉంది. సో దాంట్లో మాస్టర్ ఆ మెయిన్ బ్రాంచ్ ఉంది. తర్వాత ఇంత ముందు వచ్చినట్టు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేషన్ కోసం ఒక టికెట్ వచ్చింది. ఆ టికెట్ తో బ్రాంచ్ అనేది క్రియేట్ చేశాను. చేసిన తర్వాత వర్క్ చేశాను, అప్లై చేశాను. ఇప్పుడు నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో ఎలా చేస్తాం? ప్రాసెస్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? నేను ఆలోచిస్తున్నానండి. అంటే నాకు లోకల్లో తెలుసు కానీ GUI లోని సో దీనే పిఆర్ అంటాం. పుల్ రిక్వెస్ట్ అని. రిక్వెస్ట్. ఎస్. యా. యూజువల్ మనము ఎలా ఉంటుందంటే ట్రై చేస్తారా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయను? యా. సో మనం ఏదైనా మర్జ్ ని చేసే ముందు ఏదైనా కొలాబరేటివ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక పుల్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలి. ఎందుకు అంటే మనకి చేంజెస్ అనేవి ప్రాపర్గా రివ్యూ చేయడానికి, ఏం చేంజెస్ చేసినాము ఏంటి అని రివ్యూ చేసి, అంటే మనం ఆ పుల్ రిక్వెస్ట్ మన మేనేజర్కి కానీ లేకపోతే అంటే ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు రివ్యూ చేయగలుగుతారో వాళ్ళకి ఆ పుల్ రిక్వెస్ట్ అనేది మనము జనరేట్ చేయవచ్చు. ఒక్కసారి వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ ఓకే అన్న తర్వాత మనం ఫర్దర్గా మర్జ్ అనేది చేసుకోవచ్చు. యా సో ఇస్ ఇట్ యూజువల్ రైట్? ఏంటంటే యా కరెక్టే మీరు చెప్పింది. కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందరికీ అర్థమయ్యేలాగా. ఓకే. యూజువల్ గా గైస్ ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ కి మెర్జ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే దాన్ని పుల్ రిక్వెస్ట్ అంటాం, పిఆర్ అంటాం. యూజువల్ గా యా. ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ అయినా సరే యూజువల్ గా ఎగ్జాంపుల్ మనకు ఒక టికెట్ ఉంది. ఆ టికెట్ బ్రాంచ్ క్రియేట్ చేసి దాని నుంచి మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలనుకుంటే ఫస్ట్ పిఆర్ అనేది రైట్ చేస్తాం, పుల్ రిక్వెస్ట్ అని. చేసిన తర్వాత ఏం చేస్తామంటే
అది మనం కూడా డైరెక్ట్గా మెచ్ చేయొచ్చు. కానీ అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఎందుకు గుడ్ ప్రాక్టీస్ కాదంటే ఆ యొక్క పిఆర్ని ఏం చేస్తామంటే మన టీం మెంబర్కి షేర్ చేస్తాం. మన టీం మెంబర్లో ఎవరు ఫ్రీగా ఉంటారో ఎవరు అవైలబిలిటీ ఉంటారో వాళ్ళు పిఆర్ చూసి రివ్యూ చేస్తారు. ఏదన్నా అక్కడ రాంగ్ ఉంటే కామెంట్ చేస్తారు. కామెంట్ ఆప్షన్ ఉంటుంది, కామెంట్ చేస్తారు. Yeah. ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 12 లో ఇష్యూ ఉంది, ఏదైనా రాంగ్ ఉంది అనుకోండి, ఆ లైన్ నెంబర్ 12 Mm. సెలెక్ట్ చేసుకొని కామెంట్ చేస్తాడు. ఒకవేళ బాగుంది అంటే ఆ పిఆర్ ని అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత ఏంటంటే మనం మెడ్ చేసుకోవచ్చు. ఓకేనా? Yeah. అగైన్ చెప్తున్నాను, Yeah. ఇప్పుడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను, నా లోకల్లో కంప్లీట్ చేశాను, వర్క్ అంతా అప్లై చేశాను, లేదా అప్లై చేసే ముందు పుష్ చేశాను గిట్ హబ్ నుంచి ఆ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయడానికి పిఆర్ రేజ్ చేశాను. మన టీం మెంబర్స్ రివ్యూ చేస్తారు. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత ఎవ్రీథింగ్స్ ఫైన్ అనుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు పిఆర్ ని. తర్వాత మనం ఏంటంటే మెర్జ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే అక్కడే వాళ్ళు కామెంట్ పెడతారు, హే ఈ లైన్ ఇది రాంగ్ ఉంది చూడండి. దాన్ని మనం రెక్టిఫై చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు రివ్యూ చేస్తారు, మళ్ళీ మెర్జ్ చేసుకుంటాం. ఇలా మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అడగచ్చు, మరి నేనే మెర్జ్ చేసుకోవచ్చు కదా అంటే, మీకు అడ్మిన్ లెవెల్ ప్రివిలేజెస్ ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ అది రికమెండెడ్ కాదు. ఎందుకంటే మనం చేసింది సమ్ టైమ్స్ మిస్టేక్స్ ఉంటాయి. అదే మన టీం మెంబర్స్ Yeah. ఒకసారి రివ్యూ చేశారంటే సేఫర్ సైడ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్లో కూడా. అలా కాకుండా నేనే Okay. మెచ్ చేస్తాను, నేను రాసింది నేనే చేస్తాను, మా కొలిక్ రాసింది మా కొలికే రాస్తానని చెప్పారంటే అక్కడ గుడ్ ప్రాసెస్ లేదని మీనింగ్. Yeah. Yeah. చాలా చాలా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ లెవెల్. మురళి గారు, యా గో హెడ్. ఇది సో ఇప్పుడు అంటే జనరలీ ఈ రియల్ టైంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు డెవలపర్స్ ఏదైనా చేంజెస్ చేసినారు అంటే ఎవరు చేంజెస్ అయితే చేస్తారో వాళ్ళే పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు డెఫినెట్లీ. బట్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్స్ మనం ఎక్కడన్నా కన్ఫర్మ్ చేయాల్సి వస్తుందా, లేకపోతే పుల్ ఇక్కడ రిక్వెస్ట్ గుడ్ పాయింట్ అండి. అయినాయా లేదా అని మనం డెవలపర్ పిఆర్స్ వాళ్ళ టీం మెచ్ చేసుకుంటారండి, డెవాప్స్ టీం ఏం చేయం. ఇక నేను మాట్లాడేది డెవాప్స్ ఇంజనీర్ రిలేటెడ్. డెవాప్స్ టీమ్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ చేస్తే మీ డెవాప్స్. వాయిస్ అంతా కట్ అయిపోయింది మురళి గారు, మళ్ళీ చెప్తారా? 1 సెకండ్. యా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? డెవలపర్ రిలేటెడ్ రిపాజిటరీస్ యా. డెవలపర్స్ వాళ్ళ టీం మెంబర్స్ రివ్యూ చేస్తారు, అప్రూవ్ చేసుకుంటారు పిఆర్స్. డెవాప్స్ ఇంజనీర్ రిలేటెడ్ రిపాజిటరీస్ డెవాప్స్ ఇంజనీర్స్ రేజ్ చేస్తారు, డెవాప్స్ ఇంజనీర్స్ పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేసి మెచ్ చేస్తారు. ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. డెవలపర్ది మనం చేయము, డెవలపర్ వాళ్ళ టీం చేసుకుంటారు ఓకే. మెచ్. ఓకేనా? క్లియరా? మళ్ళీ చెప్పనా? ఓకే. ఓకే. ఇది డిఫరెన్షియేషన్ చాలా లేదండి, ఇంపార్టెంట్ క్లియర్. అండి. అంటే డెవాప్స్ టీమ్స్ డెవలపర్స్ కి గురించి మనం డెవలపర్ చేస్తామంటే టీమ్స్ కి రాంగ్. డెవలపర్ వాళ్ళు చూసుకుంటారు, డెవాప్స్ ఇంజిన్ మనము మన టీం మెంబర్స్ పుల్ రిక్వెస్ట్ రేజ్ చేసి రివ్యూ చేసి మెచ్ చేసుకుంటాం. ఓకే? యా, గాట్ ఇట్. షూర్. యా. నెక్స్ట్ ఇక్కడ మనకు గిట్ హబ్కి వస్తే, ఎగ్జాంపుల్ గిట్ హబ్ ఎస్పెషల్లీ. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నేను గిట్ హబ్ యొక్క రిపాజిటరీని నేను జెన్కిన్స్ లో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను క్లోన్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ క్రెడెన్షియల్స్ ఇస్తాం? సో అగైన్ అంటే నాకు జెన్కిన్స్ గుర్తున్నంత వరకు చెప్తున్నాను. మనకి ఫస్ట్ టైం ఏదైనా పర్టికులర్ రిపాజిటరీ క్లోన్ చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నా, మనము అగైన్ ఆథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్. సో దీనికి మనము ఇందాక చెప్పాం కదా, టోకెన్ జనరేట్ చేసి ఆ పాస్వర్డ్ అనేది ఇస్తాము అని. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. అంటే యూజర్ నేమ్ మీ టోకెన్ ఇస్తారా? పర్టికులర్ టోకెన్ ని మీ పాస్వర్డ్ టోకెన్ ఇస్తారా? లేదు, ఆ పర్టికులర్ రిపాజిటరీకి మనం జనరేట్ చేస్తాం కదండి. రిపాజిటరీ లెవెల్ జనరేట్ చేస్తామా మనం? షూరా? ప్రాజెక్ట్ లెవెల్, ఆ పర్టికులర్ గిట్ హబ్ ప్రాజెక్ట్ లెవెల్లో జనరేట్ గిట్ హబ్ చేస్తాం లెవెల్లో కదా. క్రియేట్ చేస్తాం. నేను అడిగే క్వశ్చన్ ఇక్కడ అది ఏంటంటే, మీ యూజర్ నేమ్ ప్లస్ మీ టోకెన్ మెన్షన్ చేస్తారా జెన్కిన్స్ లో అని అడుగుతున్నాను. లే ఎవరు రన్ చేయాలనుకుంటే వాళ్ళదే కదా మనం చేసేది. ఎవరు రన్ చేయాలనేది కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి సెటప్ చేస్తున్నామంటే జెన్కిన్స్, నాట్ ఓన్లీ జెన్కిన్స్, ఎనీ సెంట్రల్ వన్. ఓకే? ఎగ్జాంపుల్ నెక్సస్ కానీ జేఫ్రాగట్ కానీ ఏవైనా సరే మనం జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మన క్రెడెన్షియల్స్ ఎప్పుడు పెట్టాం, మన యూజర్ నేమ్ టోకెన్ ఎప్పుడు పెట్టాం. ఎందుకు పెట్టామంటే
ఒక్కసారి మీరు లెఫ్ట్ అయ్యారనుకో ఆర్గనైజేషన్కి మీ క్రెడెన్షియల్స్ పనిచేయవు. అందుకోసం ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ లెవెల్లో సర్వీస్ అకౌంట్ అంటారు. సర్వీస్ యా. అకౌంట్ నథింగ్ బట్ కామన్ యూజర్. కామన్ యూజర్ ఓకే. క్రియేట్ చేసి ఆ కామన్ యూజర్ యొక్క యూజర్ నేమ్ టోకెన్ పెడతాం. అర్థమైందా? సరే. మళ్ళీ రిపీట్ చేయను. అర్థ- మన యూజర్స్ అర్థమైంది. పెట్టాము. కానీ దీనివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ కానీ లేకపోతే సెక్యూరిటీ ఏమి ఇష్యూస్ ఎవరైనా వస్తాయి? అంటే సర్వీస్ లెవెల్లో సెటప్ చేస్తాం కదా, ఎవరైనా సర్వీస్ చేంజెస్ అకౌంట్ అంటాం. చేసి సర్వీస్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ కామన్ యూజర్. అదే కామన్ యూజర్ అంటే మనకి గ్రూప్ మన టీం అందరికి ఆ సేమ్ క్రెడెన్షియల్స్ ఉంటాయా? సేమ్ ఉండదు, అది కామన్ యూజర్. అండ్ ఆ యూజర్ ఎవరైనా వాడుకోవచ్చు, మీరైనా వాడొచ్చు, నేనైనా వాడొచ్చు. ఆ కామన్ యూజర్ ఏంటంటే అదే. ఎవరైనా వాడము. ఎప్పుడైనా వాడేది ఏంటంటే ఇలాంటి దాని కోసం మాత్రమే వాడుతుంది. మన లాగిన్ అయ్యేది జెన్కిన్స్ మన యూజర్ క్రెడెన్షియల్సే, కానీ క్లోనింగ్ ద హ్మ్. రిపాజిటరీ ఇంటిగ్రేషన్ అనేది మన క్రెడెన్షియల్స్ ఎప్పుడు పెట్టాము. ప్రాక్టీస్ ఓకే. చేసేటప్పుడు మన క్రెడెన్షియల్స్ పెడుతున్నాం. మీకు ఆల్రెడీ వీడియోస్ హ్మ్. చెప్పింటా. మన యా. క్రెడెన్షియల్స్ ఎప్పుడు పెట్టాము గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఏంటంటే సర్వీస్ సో అకౌంట్ అంటాం, కామన్ యూజర్ అంటాం. దాన్ని డిఫైన్ చేస్తాం మనం. ఓకే. 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 అలా కాకుండా యా. మీ క్రెడెన్షియల్స్ పెట్టామని చెప్పారంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది ప్రాక్టీస్ చేశారు ఇల్లు అని. ఓకే. యా. గాట్ క్లియర్ ఇట్. కదా? షూర్. క్లియర్ అండి. యా. సో ఇవి అండి పార్ట్ 1. పార్ట్ 2 లేటర్ సమ్ టైమ్ చూద్దాము. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ పార్ట్ 1 లో షూర్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనము ఇంటర్వ్యూస్లోని అన్ని రిమోట్ రిపాజిటరీస్ తెలుసుకోవాల్సి వస్తుందా, గిట్ హబ్, బిట్ బకెట్, లేదంటే ఒక్కటి ప్రాపర్గా తెలుసుకొని ఉంటే బెటరా ఒకటే అప్రోచ్? అండి, ఒకటే. ఒకటి ఎనఫ్. ఓకే. యా. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఏదర్ గిట్ హబ్ ఆర్ గిట్ లాబ్ ఆర్ బిట్ బకెట్, కానీ మూడిట్లో సేమ్ అండి ప్రాసెస్. డిఫరెంట్ కంపెనీస్ ఇంప్లిమెంట్ చేశారు అంతే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే. యూసేజ్ అనేది మూడు సేమ్. యా. ఓకే. ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి గైస్. ఎప్పుడైనా సరే మనకి ఒక గిట్ హబ్ కానీ గిట్ ల్యాబ్ కానీ బిట్ బకెట్ కానీ సేమే. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. గిట్ హబ్ యూజ్ చేస్తే ఇప్పుడు నేను అడిగాను కదా, సేమ్ క్వశ్చన్స్ గిట్ ల్యాబ్లో కూడా పిఆర్ కానీ డిపాజిట్ క్రియేట్ చేయడము, పర్మిషన్స్ ఇవ్వడము, ఇవన్నీ అథెంటికేషన్ గురించి మనం ఇవ్వడము ఎలా. ఓకేనా? చాలా యా. చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు సోఫార్ నేను ఏం క్వశ్చన్స్ అడిగానో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్లో. దీని బేస్ని బట్టి కూడా తెలుస్తుంది మీరు రియల్ టైంలో పని చేశారా లేదా, అసలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు గిట్ రిలేటెడ్ గిట్ హబ్ రిలేటెడ్ ఉందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. మనం పార్ట్ 2లో కూడా రిమైనింగ్ చాలా ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేద్దాము. సో దట్ ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది. సో శ్రావణి ఓకే. గారు ఇంకేం లేవు కదా మీకు డౌట్స్? లేదండి. నో. ఫైన్ గైస్. ఒకవేళ మీకు డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ కావాలి అనుకుంటే కనుక దీనికంటే ముందు శ్రావణి గారు మీరు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్గా చేశారు, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో దట్ ఓకే. ఏంటంటే మీరు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంటర్వ్యూ లెవెల్ అడిగినప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు ఇంకా ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా? షూర్. షూర్ మురళి గారు. యా. ఫైన్ గైస్. ఇన్ కేస్ మీరు ఒకవేళ డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ కావాలి, అది కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలుగులో కావాలనుకుంటే కనుక మన తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్ ఉంది, తెలుగు డెవాప్స్ గురు .com. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని కోర్సెస్ పబ్లిష్ చేశాను, అన్ని తెలుగులోనే పెట్టాను. అది కూడా మనకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈవెన్ నాన్ టెక్నికల్ పీపుల్ అయినా ఫ్రెషర్స్ అయినా ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ మనకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి. సో మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ ఎన్రోల్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉంది లేకపోతే ఎన్రోల్మెంట్ చేసుకునేప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్స్ ఎవ్రీ వన్. బాయ్.